భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నివారించడం ద్వారా శాంతిదూతగా పేరు తెచ్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు తహతహలాడారు. అయితే ట్రంప్ ఉద్దేశాలు వేరని తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ సమయంలో పాకిస్తాన్కు IMF రుణం ఇప్పించడంలో అమెరికా పాత్ర కూడా సందేహాస్పదంగా ఉంది. పాక్లో ఓ అమెరికన్ క్రిప్టో కరెన్సీ చేసుకున్న ఒప్పందం వెలుగులోకి వచ్చింది. ఇందులో స్వయానా ట్రంప్ కుమారులు, అల్లుడు వాటాదారులు కాగా ఈ డీల్లో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్, ఆర్థిక మంత్రి కూడా ఉండడం కలకలం రేపుతోంది. ఇదంతా బయటకు రావడంతో ఇప్పుడు ట్రంప్ పని కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ యంత్రాంగం అణు యుద్ధాన్ని నిలువరించిందని ఘనంగా చాటుకున్నారు. అణ్వస్త్రాలు కలిగి ఉన్న ఈ దేశాల మధ్య ప్రమాదకరమైన ఘర్షణను అంతం చేశాం. అణు యుద్ధం చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్న 2 దేశాలను విరమింపజేశామన్నారు ట్రంప్. యుద్ధాన్ని ఆపితే అమెరికా బోలెడు వాణిజ్యం చేస్తుందని ఇరు దేశాలకు నచ్చజెప్పినట్లు ట్రంప్ పలు వేదికలపై చెప్పిందే చెప్తూ వచ్చారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయటం తెలిసిందే. దీన్ని ప్రతిఘటిస్తూ పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడగా సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది మన సైన్యం. ఈ క్రమంలో పాకిస్తాన్లోని కీలక సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం, కాల్పుల విరమణ అమల్లోకి రావటం చకచకా జరిగిపోయాయి. పాకిస్తాన్ను భారత్ చావుదెబ్బతీస్తున్న సమయంలో ట్రంప్ జోక్యంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో భారత్ వ్యతిరేకించినప్పటికీ IMF నుంచి పాకిస్తాన్కు నిధులు ఇప్పించడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది. మరోవైపు టారిఫ్లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. అదే సమయంలో భారత్లో ఐఫోన్లను తయారు చేస్తున్నందుకు యాపిల్ సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్. ఇది తనకు నచ్చలేదని యాపిల్ CEO టీమ్ కుక్ మొహం మీదే చెప్పేశారు. భారత్కు తాను నిజమైన మిత్రుడినని తరచూ చెప్పుకుంటారు ట్రంప్. మన దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని చాలాసార్లు అన్నారాయన. ప్రధాని మోడీని ఆత్మీయ మిత్రుడని పొగుడుతా ఆలింగనం చేసుకుంటారు. అదే సమయంలో మోడీ మంచి మిత్రుడే అయినా వ్యాపారం విషయంలో రాజీ పడబోరని పరోక్షంగా ఎద్దేవా చేస్తారు ట్రంప్. భారత్ సుంకాల రారాజని, ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ అమెరికాను మోసం చేస్తుందని తరచూ ఆరోపిస్తుంటారు. ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో ట్రంప్ కుటుంబ సభ్యులు ఓ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. పహల్గాం ఘటనకు కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ PCCతో అమెరికాకు చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ WLF చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్ కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో పాటు ఆయన అల్లుడు జెరెడ్ కుష్నర్లకు మొత్తం 60% వాటా ఉంది. WLF స్థాపించి ఏడాది మాత్రమే కాగా ఒప్పందానికి వారం రోజుల ముందు PCC ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ప్రమేయం కూడా ఉందంటున్నారు.
ఈ ఒప్పందం కోసం అమెరికా నుంచి ఉన్నతాధికారుల బృందం ఇస్లామాబాద్కు వెళ్లింది. ఏప్రిల్లో ఈ సంస్థ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒక లిఖితపూర్వక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఆ కౌన్సిల్ ఏర్పడిన కొన్ని రోజుల్లోనే విశ్వసనీయత పెంచాలనే ఉద్దేశంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన ఫైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ పెంగ్ జావోను తమ సలహాదారుగా నియమించారు. ఏప్రిల్ మొదట్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ ఇస్లామాబాద్ని దక్షిణ ఆసియా క్రిప్టో రాజధానిగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ప్రకటించింది. ఈ బృందానికి స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని షెహబాజ్ షరీఫ్, మునీర్ మధ్య ఓ రహస్య సమావేశం కూడా జరిగింది. ఒకవేళ యుద్ధమే గనుక వస్తే భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవటం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ దశలో పాకిస్తాన్తో తన కుటుంబానికి ఉన్న వ్యాపార సంబంధాల కారణంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని భారత్ మీద ఒత్తిడి తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశమని, మోడీ తనకు మిత్రుడని చెప్పుకునే ట్రంప్ అకస్మాత్తుగా స్వరం మార్చారు. కొంతకాలంగా భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ట్రంప్ అకస్మాత్తుగా భారత్కు వ్యతిరేకంగా, పాకిస్తాన్కు అనుకూలంగా యూటర్న్ తీసుకోవడానికి ఈ చీకటి వ్యవహారమే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్ర దాడి వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు, ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ ఒప్పందానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు అని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ కుటుంబం, వైట్ హౌస్ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. ఓ నివేదిక ప్రకారం భారత్కు చెందిన వ్యూహాత్మక విశ్లేషకులు దీన్ని రాజకీయ రంగు సంతరించుకున్న రహస్యమైన ఆర్థిక ఒప్పందంగా అభివర్ణిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షునిగా వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నారు. ఆయన ఎప్పుడు ఎవరిని విమర్శిస్తాడో, ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో తెలియదు. మిత్రుల్ని శత్రువులుగా మార్చుకోవడంతో పాటు అమెరికాకు శత్రువులను కలుపుకొని పోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ట్రంప్. కొన్నిసార్లు పొగడ్డంతో పాటు మరికొన్నిసార్లు ఘాటుగా విరుచుకుపడటం కూడా ఆయనకే చెల్లింది. అదే సమయంలో ప్రపంచ వ్యవహారాల్లో తలదూర్చి శాంతిదూత బిరుదు కొట్టేయాలని తాపత్రయపడుతున్నారు ట్రంప్. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని చల్లార్చడంలో జోక్యం చేసుకోవడంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు ట్రంప్. తాజాగా భారత్ పాకిస్తాన్ల పోరులోకి దూరి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పించారని చాటుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిదానికి క్రెడిట్ పొందేందుకు ఇష్టపడతారని విమర్శించారు పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్. మీరు ఆయన అడిగితే ప్రపంచ కప్ను గెలుచుకున్నానని, ఇంటర్నెట్ కనుక్కున్నానని, క్యాన్సర్ను నయం చేశానని చెప్పుకుంటారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికన్ల లాగానే భారతీయులు ఆయన మాటలు పట్టించుకోవద్దు అని రూబిన్ పేర్కొన్నారు.